హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫాలో యువర్ హార్ట్ ఎపిసోడ్ 25 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే బీచింగ్ షూలు దగ్గరికి వచ్చి తనతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఎలాగో నువ్వు నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము, మా నాన్నకి చెప్పి మన పెళ్లికి మంచి ముహూర్తం పెట్టించనా అని బీచింగ్ అడుగుతూ ఉంటే నువ్వు నోరు మొయ్యి అని షూలు అంటూ ఉంది. బీచింగ్ వెంటనే షూలుని హక్ చేసుకుంటున్నాడు. నన్ను వదులు వదులు అనేసి షూలు అరుస్తూ ఉంది. కరెక్ట్ గా అప్పుడక్కడికి ఎవరో వచ్చి బీచింగ్ మొహం మీద ఒక గుద్ది షూలుని కాపాడుతున్నారు. ఎవరా అని చూస్తే మన షెన్బైనే. మా చెల్లి దగ్గరే మిస్బిహేవ్ చేస్తావా అని అడుగుతూ ఉంటే అది కాదండి, మా ఇద్దరికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది అని బీచింగ్ అంటున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు కదా, ఆల్రెడీ అమ్మాయి నో చెప్తూ ఉంది కదా, బుద్ధి లేదా, ఇక్కడ నుండి బయటకు వెళ్ళు అనేసి షెన్బై తిడుతూ ఉన్నాడు. వేరే దారి లేక బీచింగ్ బాగా దెబ్బలు తిని అక్కడి నుండి బయటకు వెళ్లిపోతున్నాడు. నీకేం కాలేదు కదా అని షెన్బై అడుగుతూ ఉంటే షూలు వెంటనే నీ ఫేస్కేమైంది, ఈ దెబ్బలు ఎలా తగిలింది అని అడుగుతూ ఉంది. లేదు అది జస్ట్ ఒక చిన్న గాయం మాత్రమే, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇలాంటి పర్సన్ని నీ దగ్గరకు రానివ్వకు, అర్థమవుతుందా? నీకేమైనా ప్రాబ్లం వస్తే ముందు ఈ అన్నకొచ్చి చెప్పు, రిమైనింగ్ అంతా నేను చూసుకుంటాను, అర్థమవుతుందా అని షెన్బై అంటూ ఉంటే షూలు సైలెంట్ గా వింటూ ఉంది. షెన్బై అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. షూలు ఇంటికి వెళ్లి ఒక బుక్ ని తీసుకుని చూస్తూ ఉంది. ఆ బుక్ ని షూలు వాళ్ళ నాన్ననే షూలుకి ఇచ్చి దీన్ని నీకు షెన్బై ఇవ్వమన్నాడని చెప్పి నాన్న చెప్పినట్టు ఉన్నాడు. ఇప్పుడు ఆ బుక్ ని తీసుకుని చూస్తూ అప్పుడు నేను ఈ బుక్ నే కొనాలి అని అనుకుంటూ ఉన్నాను. ఈ మ్యాటర్ షెన్బైకి తెలిసి వెంటనే తను ఈ బుక్ ని నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు అనేసి థింక్ చేస్తూ ఉంది. అంతలో పక్కనే ఒక బ్రష్ ఉంది. దాన్ని కొన్ని సంవత్సరాల ముందు షూలు బర్త్డే గిఫ్ట్ గా షెన్బై ఇచ్చినట్టు ఉన్నాడు. షూలు ఇప్పుడు ఆ బ్రష్ ని చూస్తూ ఉంటే అంతలో నాన్న అక్కడికి వచ్చేస్తున్నాడు. హే, ఇది ఆ బ్రష్ నే కదా, ఆ రోజు షెన్బై దీన్ని నీకు గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు దాన్ని దూరంగా విసిరికొట్టి పెద్ద ఇష్యూ క్రియేట్ చేశావు. కానీ ఇప్పుడే అర్థమవుతుంది నువ్వు ఆ బ్రష్ ని జాగ్రత్తగా ఎత్తిపెట్టుకుని అప్పుడప్పుడు దాన్ని చూస్తూ ఉన్నావు అని. మీ ఇద్దరికి మధ్య ప్రేమ లేదేమో అనుకుని నేను చాలా బాధపడుతూ ఉండేవాడిని, కానీ నాకు ఇప్పుడే ప్రశాంతంగా ఉంది అని నాన్న అంటూ ఉన్నాడు. షూలు నవ్వుతూ చూస్తూ ఉంది. టైం బాగుందమ్మా, మీ అన్నకి హెల్ప్ చేయమని చెప్పి నిన్ను అడుగుదామని నేను ఇక్కడికి వచ్చాను, కానీ నువ్వు మీ అన్న మీద ఇంత ప్రేమగా ఉండడం చూసి ఇంకా నిన్ను హెల్ప్ చేయమని చెప్పి అడగాల్సిన అవసరం నాకు లేదు. ఎలా అయినా షెన్బైని మళ్ళీ జాబ్లో జాయిన్ చేసుకోమని చెప్పి రాజుగారిని మనం అందరం కలిసి ఫోర్స్ చేయాలి నీ నాన్న అంటూ ఉంటే లేదు నాన్న, ఆల్రెడీ రాజుగారు చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు మనం రాజుగారిని ఫోర్స్ చేస్తే అది అన్నకే బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది, అందువల్ల అలా చేయకపోవడమే మంచిది అని షూలు అంటూ ఉంది. అది విని నాన్న సరే ఓకే, ఈ పని మనం చేయకూడదు, వేరే ఎవరైనా పెద్ద వ్యక్తులతో చేయించవచ్చు అని నాన్న అంటూ ఉన్నాడు. అయితే నాకు ఒక పర్సన్ బాగా తెలుసు అని షూలు అంటూ ఉంది. అదే ఆ షెన్బై వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఒక అంకుల్ ఉంటారు కదా, అతన్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నారు. అతను అంటున్నాడు నాకు కూడా షెన్బై గురించి రాజుగారి దగ్గర మాట్లాడాలని అనిపిస్తుంది. షెన్బైకి సపోర్ట్ చేసి మాట్లాడడంలో నాకు ఎలాంటి ప్రాబ్లమూ లేదు, కానీ రాజుగారు ఇప్పుడు బాగా కోపంలో ఉన్నారు, అది కూడా షెన్బై మీద ఇంకా కోపంగా ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్లి షెన్బైకి సపోర్ట్ చేసి మాట్లాడాము అంటే రాజుగారికి షెన్బై మీద ఉన్న కోపం ఇంకా పెరిగిపోతుంది, అందువల్ల కొన్ని డేస్ సైలెంట్ గా ఉందామని అతను అంటూ ఉన్నాడు. అది విని మా అన్నకి హ్యాండ్ ఇస్తున్నారని షూలు అడుగుతూ ఉంది. ఇలా చూడమ్మా, మీ అన్నని పనిష్ చేయాలని రాజుగారు డిసైడ్ అయితే నాకు మా అన్నకి ఫాదర్స్ వేరు, నాకు మా అన్నకి ఎలాంటి సంబంధం లేదు అనేసి నువ్వు ఎస్కేప్ అయిపో, అప్పుడే మీ ఫ్యామిలీ అన్న సేఫ్ గా ఉంటుంది, లేదంటే మీ అందరికీ ప్రాబ్లం అయిపోతుంది, అర్థమవుతుందని అంకుల్ అంటూ ఉంటే అది విని షూలు ఇప్పుడు ఏం చేయాలి అని అన్నట్టు థింక్ చేస్తూ ఉంది. ఇక్కడేమో యానా కూర్చొని ఏదో థింక్ చేస్తూ ఉంది. ఒకసారి షెన్బై ఫుల్గా తాగి యానా భుజం మీద వాలిపోయి యానా ఒకసారి అటు చూడు, క్రాకర్స్ అంతా పేలుస్తూ ఉన్నారు, ఫైర్ క్రాకర్స్ చాలా అందంగా ఉన్నాయి కదా అని షెన్బై చెప్పాడు కదా. యానాకి అది గుర్తుకు వస్తూ ఉంది. ఇప్పుడు షెన్బై బాధలో ఉన్నాడు. తన కోసం ఒక స్పెషల్ ఫైర్ క్రాకర్స్ ని ఏర్పాటు చేయాల్సిందే అనేసి యానా గోస్ట్ మార్కెట్కి వెళ్లి చాలా క్రాకర్స్ అంతా కొనుక్కొని తీసుకుని వస్తూ ఉంది. అప్పుడు ఆ విలన్ వాళ్ళ మనుషులు యానా బుట్టలో ఏం తీసుకుని వెళ్తుంది అనేసి ఒక లేడీ యానా బుట్టలో నుండి ఒక క్రాకర్ ని దొబ్బేసి తీసుకుని వెళ్లి తాతకి ఇస్తూ ఉంది. ఓ, ఫైర్ క్రాకర్స్ ని తీసుకుని వెళ్తుందా, మంచిది. క్యాపిటల్ సిటీలో ఫైర్ క్రాకర్స్ కాల్చకూడదు, అది యానాకి తెలిసే అవకాశం లేదు. ఆల్రెడీ రాజుగారు షెన్బై మీద చాలా కోపంగా ఉన్నారు. షెన్బైనే ఆ ఫైర్ క్రాకర్స్ అంతా కాల్చాడు అనేసి రాజుగారికి తెలిసింది అంటే రాజుగారు షెన్బైని ఊరు నుండి తరిమేస్తారు, ఇదే మనకి మంచి అవకాశం అని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో షెన్బై ఇప్పుడు యానా వాళ్ళ షాప్ లోనే వర్క్ చేస్తున్నట్టు ఉన్నాడు. గిన్నెలు తోముతూ కూర్చొనున్నాడు. అక్కడే పక్కన నిలబడుకొని దొంగసాయి రూచన్ తొంగి చూస్తూ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, వదిలేస్తే షెన్బై మన జాబ్కే ఎసరు పెట్టేస్తాడేమో అనేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలో యానా అక్కడికి వచ్చి
పద్ధతిగా ఇక్కడ నుండి పారిపోండి అని అంటూ ఉంది. యానా షన్బాయ్ దగ్గరికి వచ్చి ఈ డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే షన్బాయ్ వెంటనే హే ఇది నేను కొన్న డ్రెస్ కదా, ఈ రోజు ఎందుకు వేసుకున్నావు అనేసి నవ్వుతున్నాడు. ఈ రోజు ఒక ఇంపార్టెంట్ డే, తర్వాత దాని గురించి మాట్లాడుకుందాము, రా వెళ్దాము అనేసి పక్కనున్న కాంపౌండ్ దగ్గరికి షన్బాయ్ని తీసుకుని వెళ్తూ ఉంది. ఆ ఊర్లో ఉండే ఎత్తైన కాంపౌండ్ వాళ్ళ దగ్గరికి వెళ్లి నిలబడుకొని ఉన్నారు. క్రాకర్ని చూసి షన్బాయ్ ఇప్పుడు ఇదెందుకు అని అడుగుతూ ఉంటే ఒకసారి నువ్వు డ్రింక్ చేసి నా మీద వాలిపోయి నా క్రాకర్స్ అంటే చాలా ఇష్టము, క్రాకర్ షో చూడాలని అంటూ ఉన్నావు. ఒకవేళ నీకు అదంటే ఇష్టమేమో అనుకొని ఈ రోజు నిన్ను కూల్ చేయడం కోసము నేను ఇదంతా ఏర్పాటు చేశాను. నేను నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఇంక ఎప్పుడు నీతోనే ఉంటాను, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని యానా అంటూ ఉంటే అది విని షన్బాయ్ సైలెంట్ గా యానానే చూస్తూ ఉన్నాడు. క్రాకర్స్ ని వెలిగించడానికి యానా రెడీ అయిపోతూ ఉంది. షన్బాయ్ దాన్ని ఆపేసి నాకు ఫైర్ క్రాకర్స్ వద్దు, నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటానని చెప్పావు కదా, అది నాకు చాలు. రాజుగారి పర్మిషన్ లేకుండా క్యాపిటల్ సిటీలో ఫైర్ క్రాకర్స్ కాల్చకూడదు. మా నాన్న చేసిన సాధనలు చూసి రాజుగారు మా నాన్న బర్త్డేకి ఫైర్ క్రాకర్స్ వెలిగించుకోవచ్చు అనేసి పర్మిషన్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత మా నాన్న ఒక ముద్దాయి అయిపోయారు. అందువల్ల మా ఫ్యామిలీకి క్రాకర్స్ వెలిగించకూడదు, వెలిగించడానికి పర్మిషన్ కూడా లేదు. అందువల్లే నాకు ఫైర్ క్రాకర్స్ ని చూసినప్పుడంతా మా నాన్నగారికి ఫైర్ క్రాకర్స్ ని కాల్చే పర్మిషన్ ఉండింది కదా అనేసి మా నాన్న గుర్తుకు వస్తూ ఉండేవారు. అందువల్లే ఫైర్ క్రాకర్స్ అంటే ఇష్టం అని చెప్పి నేను నీకు చెప్పినట్టున్నానని షన్బాయ్ అంటున్నాడు. అది విని యానా ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ని నాతో షేర్ చేసుకున్నావు కదా, అయితే నేను కూడా నా సీక్రెట్స్ అంతా నీతో షేర్ చేసుకోవాలి అనేసి ఒకసారి చిన్నప్పుడు కిడ్నాప్ చేసి నన్ను పెళ్లి చేసుకోవడానికి తీసుకొని వెళ్లారు. అప్పుడు ఒక అబ్బాయి నన్ను కాపాడాడు. ఆ తర్వాత నాకు పాయిజన్ ఇచ్చారు. ఆ తర్వాత నుండి నాకు ఇలా షేప్ షిఫ్ట్ అవుతూ ఉంది. కానీ నన్ను కాపాడిన అబ్బాయి ఎక్కడో సేఫ్గా ఉంటున్నాడని నేను ఇన్ని డేస్ అనుకుంటూ ఉన్నాను అనేసి యానా అంటూ ఉంటే అది విని షన్బాయ్కి ఇప్పుడే అర్థమవుతుంది తను చిన్నప్పుడు కాపాడిన అమ్మాయి యానానే అని. షాక్ అయి చూస్తూ ఉన్నాడు. అది విని షన్బాయ్కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంది. షన్బాయ్ ఇప్పుడు వేగంగా యానాని హక్ చేసుకుంటున్నాడు. కానీ యానాకి మాత్రం ఏమీ అర్థం కావడం లేదు. షన్బాయ్ ఏడుస్తూ ఉన్నాడు. అసలు నీకేమైంది, ఎందుకు ఏడుస్తున్నావని యానా అడుగుతూ ఉంటే యానా అసలు ఏం జరిగిందో నీకు తెలుసా అనేసి జరిగిందంతా చెప్పబోతున్నాడు. అప్పుడు కరెక్ట్గా ఫైర్ క్రాకర్స్ అంతా పేడుతూ ఉంది. మనం అసలు కాల్చనే లేదు, ఈ పని ఎవరు చేశారో అని యానా అడుగుతూ ఉంది. యానా ఆఫీస్ దగ్గర నిలబడుకొని రూచియాన్ దొంగసాయి ఈ పని ఎవరు చేశారు అని చూస్తూ ఉన్నారు. ఇక్కడేమో షన్బాయ్ వాళ్ళ తాత క్రాకర్స్ ని చూసి షాక్ అయిపోతున్నాడు. అసలు ఇక్కడేం జరుగుతుంది, ఫైర్ క్రాకర్స్ ని ఎవరు కాల్చారు, పెద్ద ప్రాబ్లం అవ్వబోతుంది అనేసి తాత అంటూ ఉంటే ఈ విలన్ తాత అల్లుడు అదంతా చూసి సూపర్, షన్బాయ్ని బాగా ఇరికిచ్చేసాము అనేసి నవ్వుకుంటూ ఉన్నారు. షన్బాయ్ని అరెస్ట్ చేయడానికి బెయిలీ వచ్చేస్తున్నాడు. మేము కాల్చలేదు అని యానా అంటూ ఉంది. కానీ వాళ్ళ దగ్గర క్రాకర్స్ ఉండడం చూసి బెయిలీ షన్బాయ్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోతున్నాడు. షన్బాయ్ని చూడ్డానికి అమ్మ, షూలు, తాత అందరూ జైలుకి వెళ్తున్నారు. ఎవరో నన్ను బాగా ఇరికించడానికి ఇలా చేసినట్టున్నారు. నేను ఇదంతా చేయలేదని షన్బాయ్ అంటున్నాడు. నువ్వు చేయవని మాకు బాగా తెలుసు, ఎవరిలా చేశారో కూడా అర్థం కావడం లేదు అనేసి తాత అంటూ ఉన్నాడు. యానా వెంటనే బెయిలీ దగ్గరికి వెళ్లి షన్బాయ్ మీద నువ్వు బాగా కోపంగా ఉన్నావని నాకు బాగా తెలుసు, కానీ నేను చెప్పేది కాస్త విను బెయిలీ, నిజంగానే షన్బాయ్ వాటిని కాల్చలేదు, నేనే కాల్చాను, నన్ను జైల్లో వెయ్యి అనేసి యానా అంటూ ఉంది. నేను షన్బాయ్ని మీట్ అవ్వాలి అని యానా అడుగుతూ ఉంది. షన్బాయ్ని చూడ్డానికి అంకుల్ వస్తున్నాడు, అదే ఆ నాన్న వాళ్ళ ఫ్రెండ్. ఇది మాత్రం నువ్వే చేశావని చెప్పి ప్రూవ్ అయితే రాజుగారు నిన్ను ఈ ఊరు నుండి తరిమేస్తారు. నిన్ను ఈ ఊరు నుండి తరిమేస్తే నువ్వు ఇంక ఎప్పటికీ క్యాపిటల్ సిటీలోకి రాలేవు అని అంకుల్ అంటూ ఉంటే లేదు, నాకు ఆ హోటల్ ఓనర్ మీదనే డౌట్గా ఉంది, కానీ నేను ఇంకేం చేయలేను, నేను ఈ ఊరు నుండి వెళ్ళిపోతానని షన్బాయ్ అంటూ ఉన్నాడు. అమ్మ వెంటనే ఏంట్రా క్యాపిటల్ సిటీని వదిలి వెళ్ళిపోతానని అంటున్నావు, మీ నాన్న గురించి మర్చిపోయావా అనేసి అమ్మ సీరియస్ అవుతూ ఉంది. నా కొడుకు ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు, కొంచెం హెల్ప్ చేయండి అని అమ్మ అడుగుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడు యానా లోపలికి వచ్చి నేనే ఆ క్రాకర్స్ని కాల్చాను, దీనికి షన్బాయ్కి ఎలాంటి సంబంధం లేదు, ప్లీజ్ నన్ను అరెస్ట్ చేయండి అని యానా అంటూ ఉంది. యానా నువ్వు కాస్త నోరు మొయ్ అని షన్బాయ్ అంటున్నాడు. లేదు, తప్పంతా నాదే, నన్ను అరెస్ట్ చేయండి అని యానా అంటూ ఉంటే షన్బాయ్ వెంటనే లేదు, నేను యానాని పెళ్లి చేసుకుందాము అనేసి యానాకి ప్రపోజ్ చేయడం కోసమే ఇలా చేశాను, ఇలా చెప్తే సరిపోతుంది కదా అని షన్బాయ్ అడుగుతూ ఉంటే యానా షాక్ అయి చూస్తూ ఉంది. ఏంటి పెళ్ళా అని. షూలు అలానే అమ్మ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉన్నారు. లవ్ ప్రపోజ్ చేయడం కోసమే క్రాకర్స్ కాల్చాను అంటే రాజుగారు మరీ ఇంతగా సీరియస్ అవ్వరు, నువ్వు రాజుగారిని ఎదిరిస్తున్నావు అనుకుని ఇంత కోపంగా ఉన్నారు.
ఇది ఒక మంచి ఐడియానే, కానీ మీరు నిజంగానే యానాని పెళ్లి చేసుకోబోతున్నారా అని అంకుల్ అడుగుతూ ఉంటే అవును పెళ్లి చేసుకోబోతున్నానని షన్బాయ్ అంటున్నాడు. యానా కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. నేను ఇప్పుడే రాజుగారి దగ్గరికి వెళ్ళి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాజుగారు కన్ఫర్మ్ గా నీకు పనిష్మెంట్ ఇస్తారు, కానీ ఊరు నుండి మాత్రం బయటకు పంపించరు అని నేను అనుకుంటున్నాను. నేను ఇప్పుడే వెళ్ళి రాజుగారిని మీట్ అవుతాను అనేసి అతను అంటూ ఉన్నాడు. అతనితో కలిసి అమ్మ షూలు ఇద్దరు వెళ్ళిపోతున్నారు. యానా షన్బాయ్ని చూసి ఏంటి మనం ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నామా అని అడుగుతూ ఉంది. అవును పెళ్లి చేసుకోబోతున్నాము, రెడీగా ఉండు అనేసి షన్బాయ్ యానాని చూసి నవ్వుతున్నాడు. ఇప్పుడు షన్బాయ్ యానా ఇద్దరు జైలు నుండి బయటకు వచ్చేస్తున్నారు. లవ్ ప్రపోజల్ కోసమే అలా చేశారు అనేసి రాజుగారు వాళ్ళని రిలీజ్ చేసేశారంట. ఇప్పుడు ఇద్దరు కలిసి షన్బాయ్ వాళ్ళ అమ్మని మీట్ అవుతున్నారు. అప్పుడు అమ్మ యానాని చూసి సారీ యానా, ఇంతకు ముందు నేను చాలా క్రూరంగా నీతో ప్రవర్తించాను అని అమ్మ అంటూ ఉంటే ఇంక నుండి మనం ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందాము అని యానా అంటూ ఉంది. ఒక రకంగా అందరూ కలిసిపోతున్నారు. ఇక్కడేమో షూలు బెయిలీతో కలిసి జనరల్ సమాధి దగ్గరికి వెళ్లి నివాళులు అర్పిస్తూ ఉంది. సారీరా బెయిలీ, నాకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు అని షూలు అంటూ ఉంటే బెయిలీ వెంటనే పర్లేదు, మీ అన్న ఒక్కడే తప్పు చేయలేదు, నేను కూడా మా అన్నని సరిగా చూసుకోలేకపోయాను, నా మీద కూడా తప్పుంది అని బెయిలీ అంటూ ఉన్నాడు. అప్పుడు నేను మీట్ అయ్యి మాట్లాడడానికి ఒకరు వచ్చారని షూలు అంటూ ఉంటే బెయిలీ వెనుకకి తిరిగి చూస్తూ ఉన్నాడు. అక్కడికి షన్బాయ్ వస్తున్నాడు. ఇలా చూడు బెయిలీ, నేను ఆ రోజు రాకుండా ఉన్నాను, అది నా తప్పే, కానీ దాని వెనకాల ఒక పెద్ద రీజన్ ఉంది. చెడ్డ వాళ్ళని అంతం చేయడానికి ఇదివరకు మనం ఇద్దరం కలిసి వర్క్ చేస్తూ ఉండేవాళ్ళము. అప్పుడు పనులంతా స్పీడ్గా జరిగింది, కానీ ఇప్పుడు విడిపోయాము, నాకు చాలా బాధగా ఉంది, పైగా టైం అయిపోతూ ఉంది, మనం ఇద్దరం ఇంక నుండి కలిసి వర్క్ చేద్దామా అని షన్బాయ్ అంటూ ఉంటే ఇలా చూడు ఇంకా కలిసి వర్క్ చేయడం అంతా కుదరదు, చేస్తే ఇద్దరం ఆ రోజు కలిసి చచ్చిపోదాము, కానీ నేను నీతో కలిసి వర్క్ చేయలేను అని బెయిలీ అంటున్నాడు. బెయిలీ నేను చెప్పింది విను, మనకి చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది అని షన్బాయ్ అంటున్నాడు. బెయిలీకి ఏమైందో ఏమో కానీ బెయిలీ నేరుగా వెళ్ళి ఆ లోబాన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నాడు. షూలు కూడా అదంతా చూస్తూనే ఉంది. బెయిలీ ఆ విలన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అల్లుడిని చూసి నువ్వే ఆ ఫేక్ పెయింటింగ్స్ అంతా సేల్ చేస్తున్నావు, అది మాత్రమే కాకుండా మా అన్నని కూడా నువ్వే చంపావు, మా అన్నని చంపిన వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను అని బెయిలీ అంటూ ఉంటే ఆ తాత అదంతా చూసి ఇలా చూడు బెయిలీ, నీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉంటే చూపించు, మేము ఒప్పుకుంటాము, ఊరికే మీ అన్నని మేమే చంపాము అనేసి ఇక్కడికి వచ్చి ఇష్యూ క్రియేట్ చేయకు అని తాత అంటున్నాడు. బెయిలీ వెంటనే ఆ తాతతో నీకు ఒక మ్యాటర్ తెలుసా, నీ ముద్దుల మనవడు ఉన్నాడు కదా, అతన్ని ఆ ఫేక్ పెయింటింగ్ లో అంతా నీ అల్లుడు లూబాన్ని బాగా ఇరికిచ్చేశాడు, నీ అల్లుడు దొరికిపోతే నీ మనవడు కూడా ఇరుక్కుంటాడు, ఈ మ్యాటర్ అంతా నీకు తెలియదు కదా అనేసి బెయిలీ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇదంతా నిజమా అని తాత లూబాన్ని అడుగుతూ ఉంటే లేదు తాత, అంకుల్నే చేయమని చెప్పాడు, నేను కూడా చేశాను అని లూబాన్ అంటున్నాడు. ఇదంతా షన్బాయ్ వాళ్ళ ప్లాన్నే అనుకుంటా. బెయిలీ బయటకు వచ్చి లోపల ఏం జరుగుతుంది అని వింటూ ఉన్నాడు. అసలు నువ్వేం చేస్తున్నావు, సరే ఇక్కడ నుండి వెళ్ళిపో అనేసి తాత లూబాన్ని తిట్టి అక్కడి నుండి పంపించేస్తున్నాడు. అల్లుడిని చూసి నువ్వెంత పని చేశావు అని అల్లుడిని బాగా తిడుతూ ఉంటే అల్లుడు వెంటనే ఓవర్గా మాట్లాడకండి, ఆల్రెడీ మీకు వయసు అయిపోతూ ఉంది, కొంచెం తగ్గండి, నేను కూడా పెద్దవాళ్ళు కదా అనేసి ఇన్ని డేస్ మీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉన్నాను అనేసి అతను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో బెయిలీ షన్బాయ్ని మీట్ అయ్యి జరిగిందంతా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనమిద్దరం కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేశాము, ఈసారి మా అన్నని చంపిన వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను, కన్ఫామ్ గా పగ తీర్చుకుంటానని బెయిలీ అంటూ ఉంటే అంతా మంచి జరుగుతుంది, నువ్వేం బాధపడుకు అని షన్బాయ్ అంటున్నాడు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉండడంతో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ డ్రామా ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలానే చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.